సైదాపురం మండలం చాగనం గ్రామంలో చేతబడి బయటకు రావడంతో ఆ క్రమంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధితులు ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు పెద్దకొండయ్య, రత్నమ్మకు క్షుద్రపూజలు చేశారని వారు పేర్కొన్నారు. ఈ చేతబడి వ్యవహారంలో వారు సోమవారం మీడియా ముందు నోరు విప్పారు. చుక్కా నరసయ్య అనే వ్యక్తికి క్షుద్రపూజలకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు తెలిపారు. సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీ కాడ క్షుద్రపూజలు జరుగుతున్నాయి. మాకు జరిగినాయి. జరిగినందువలన మేము అవి పట్టుకొని పోలీస్ స్టేషన్ పట్టుకొని ముత్తుకూరు కొండయ్య, ముత్తుకూరు రత్నమ్మ కాడ తీపిచ్చి మా పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఎస్ఐసార్ 2 రోజులు వచ్చి అవన్నీ ఇద్దరి దగ్గర తీపిచ్చి కాల్చిచ్చారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్లో తెలియజేసేటప్పుడు చుక్కా నర్సయ్య పేరు వచ్చింది. చుక్కా నర్సయ్యకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ముత్తుకూరు సుబ్బయ్యకి, ముత్తుకూరు కొండయ్యకి, ముత్తుకూరు రత్నమ్మకి వీళ్ళు ముగ్గురు సంబంధం, కానీ చుక్కా నర్సయ్యకి దీనికి సంబంధం లేదు. ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు పెద్దకొండయ్య, ముత్తుకూరు రత్తమ్మ వాళ్ళు చేతబడులు చేస్తా మా ఇంట్లో మూటలు కట్టి విడతలు పెట్టి ఆడ పెట్టినారు. మేము చూసి సైదాపురం పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ సార్కి చెప్తే ఎస్ఐ సార్ 2 పోలీసు వాళ్ళని పంపించి మా ఇళ్లలోకి తీపిచ్చేసారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.